ఈయన చూడరు ఎంత ఇది చాలా సెన్సేషనల్ అలిగేషన్ ఇది. హెచ్సియు భూములు రాబర్ట్ వాద్రాకే 40,000 కోట్ల భూమిని 20,000 కోట్లకే ఇచ్చేందుకు కుట్ర చేస్తున్నారు. పదవి కాపాడుకునేందుకు రేవంత్ రెడ్డి తిప్పలు పడుతున్నాడు. సర్కారు ప్రజాపాలన గాలికి వదిలేసి రియల్ ఎస్టేట్ దందా కోసమే పనిచేస్తుంది. గుంటనక్కలు ఎవరో రేవంత్ రెడ్డి చెప్పాలి. రాష్ట్రంలో నిర్బంధ అరాచక పాలన సాగుతోంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. పచ్చని ప్రకృతిని నాశనం చేస్తున్నారని ఇప్పటివరకు ఆరోపణలు వచ్చాయి. కానీ ఇందులో మరో కుట్ర కోణం దాగుందనే విషయం ఇప్పుడు బయటికి వచ్చింది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొత్త కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ భూములపై రేవంత్ సర్కారు ఇంత పట్టింపుతో ఉండడానికి ఖచ్చితంగా అదే కారణమా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఏ కారణం? ఇగో ఈ కారణం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రూపాయలు 40,000 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 20 కోట్లకే రాబర్ట్ వాద్రా బినామీకి అమ్ముతున్నారని ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. మరి ఇదంతెందుకు? 40,000 కోట్ల విలువైన భూమిని 20,000 కోట్లకే ఎందుకు అమ్మాలి? దానికి కూడా ఒక మతలబు చెప్పిండు ఆయన. రేవంత్ రెడ్డి తన పదవి కాపాడుకోవడానికి, సోనియా గాంధీ దగ్గర మెప్పు పొందడానికి 40,000 కోట్ల భూమిని 20,000 కోట్లకే రాబర్ట్ వాద్రా బినామీకి అమ్ముతున్నారని విమర్శించారు. ఇక భూములను అమ్ముకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోంది. అభివృద్ధిని పక్కకు పెట్టి ఇట్లా ఆస్తులు అమ్ముకున్నడే ఇదంతా డెవలప్మెంట్ అని చెప్పి ఆయన మాట్లాడుకోవచ్చింది. ఇగో ఇది కథ. రేవంత్ రెడ్డికి సీటు గండం ఉంది అని చెప్పి చాలా కాలంగా చర్చ జరుగుతూ ఉన్నది. 1 ఇయర్ పూర్తయినప్పటి నుంచి అది ఇంకా చాలా పెరిగిపోయింది. అంటే ఇప్పుడు ఇంకా ఆ దీపాదాస్ మున్షి పోయి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఇక కంప్లీట్గా ఆశలు వదిలేసిరు. ముఖ్యమంత్రి సీట్ అనేది ఇక్కడ లేదు కంప్లీట్గా. ఇన్ని రోజులు కొంచెం ఆ డ్యూయల్ స్విచ్ అన్నట్టుగా, మన ఇళ్ళలో డ్యూయల్ స్విచ్లు ఉంటాయి, ఇక్కడో స్విచ్ ఉంటుంది అక్కడో స్విచ్ ఉంటుంది, రెండు వేసినా కూడా ఫ్యాన్ వస్తుంది లైట్ వస్తుంది. అట్లా డ్యూయల్ స్విచ్ లాగా ఉండే ఇన్ని రోజులు పవర్. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి చేతిలో ఒకటి, అక్కడ ఢిల్లీలో ఒకటి ఉండే. కానీ ఇప్పుడు అట్లా లేదట. మొత్తం ఇక్కడ స్విచ్ వీకేసి కంప్లీట్గా అక్కడనే స్విచ్ పెట్టిరు. ఇక్కడ మీనాక్షి నటరాజన్ దగ్గర ఉన్నది ఇప్పుడు స్విచ్. ఎందుకంటే ఆమె రాహుల్ గాంధీ మనిషి. ఆమె రాహుల్ గాంధీ మనిషి కాబట్టి కంప్లీట్ 2 స్విచ్లు ఇప్పుడు ఆమె దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు ఇటు రేవంత్ రెడ్డికి చెప్పాలన్నా ఆమెనే చెప్పాలి, అటు మీదికి రాహుల్ గాంధీకి ఏం చెప్పాలన్నా ఆమెనే చెప్పాలి. మొత్తం ఆమె వచ్చిన తర్వాత పవర్ అంతా పోయి ఆమె చేతిలోకి వెళ్ళిపోయింది. పాపం ఈయనకు ఏం చేయరాకుండా అవుతుంది. చేయి ఏమంటారు ఊపిరి కాలు చేయి ఆడతలేదు. ఇక ఏం చేయాలి మరి? వాళ్ళని ఏదో ఒకటి చేసి సాటిస్ఫై చేయాలి. వాళ్ళకి ఏం కావాలి? దేశవ్యాప్తంగా పార్టీ బలపడాలి, పార్టీకి డబ్బులు కావాలి. దానికి ఇక ఈ భూములు కాంట్రాక్టులు ఇదంతా. అప్పట్లో కూడా డిహెచ్ఎల్ భూములకు సంబంధించి మొన్నడాగా కేసులో తిరుగుతూ ఉన్నాడు ఆయన. ఆల్రెడీ రాబర్ట్ వాద్రా ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి ఆయన మీద, ల్యాండ్ ఇష్యూలలో. ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆయనకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఆరోపణ కాదు. గతంలో ఆయన ఒకరోజు సడన్గా ఇట్లా వచ్చి వెళ్ళిపోతాడు హైదరాబాద్కి రాబర్ట్ వాద్రా. మెరుపు పర్యటన ఇట్లా వచ్చేసి 1-2 చోట్ల తిరిగి హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి జరుగుతుంది ఇది. ఈయనకు భూములు అప్పచెప్తా ఉన్నారు. ఏదో పెద్ద ఎత్తున డీల్ జరుగుతూ ఉన్నది. మూసీ ప్రాజెక్టు కూడా ఆయనకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మూసీ ప్రక్షాళన చేసే ప్రాజెక్టు పెట్టిగా వీళ్ళు 150,000 కోట్లతోని. ఆ 150,000 కోట్ల ప్రాజెక్టును కూడా ఆయనకే, అంటే ఆయనకంటే డైరెక్ట్ ఆయనకి ఇయ్యరు. రాజకీయంలో చాలా జిమ్మిక్కులు ఉంటాయి. డైరెక్ట్ ఆయన జేబులో అంటే ఆయన జేబులోకి వేయరు. ఫస్ట్ ఎట్లా అంటే మనం ఎట్లా ట్యాప్ వాటర్ వచ్చి ఫస్ట్ కింద సంపులో పడతాయి. సంపులో పడ్డాక తీసి మనం ట్యాంకులకు వేసుకుంటాం. ట్యాంకులకు వెళ్ళి మనం ట్యాప్ ఇప్పుకుంటే కింద బకెట్లకు వస్తాయి. అట్లా ఇక్కడ మన కాళ్ళగానే ఉంటాయి నీళ్లు. కానీ ఎట్లా అక్కడక్కడ తిరిగి లాస్ట్కి మన దగ్గరికి వస్తాయి. సంపులకు వెళ్ళి ట్యాంకులకు పోయి మోటార్లకు వెళ్ళి ట్యాంకులకు వెళ్ళి పైపులకు పోయి అక్కడి నుంచి బకెట్లకు వచ్చి అప్పుడు మన దగ్గరికి వస్తాయి. ఈ రాజకీయంలో కూడా అట్లే ఉంటాయి. డైరెక్ట్ ఇచ్చుకోరు ఎప్పుడు కూడా కాంట్రాక్టులు. వీళ్ళ మనిషికి మనిషికి తోక చుట్టాల లెక్క తోక దోస్తాన్లు ఉంటాయి. ఆ తోక దోస్తాన్లలో పోయి ఆ ఫైనల్ అక్కడి నుంచి అది మళ్ళీ ఇక్కడికే వస్తుంది. సో ఇక్కడ కూడా ఈ హెచ్సి భూముల దాంట్లో కూడా అదే పని చేస్తూ ఉన్నారు వీళ్ళు. 40,000 కోట్ల విలువైన భూమిని 20,000 కోట్లకే దానికి మంగళం పాడేసి ఏమంటారు తిలా పాపం తలా పిడికాడు, మనిషికి ఇంత మింగి నీళ్ళు తాగుదామని చూస్తున్నారు అనేది ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిన్న చేసినటువంటి చాలా సీరియస్ అలిగేషన్. మరి దీని మీద బీజేపీని అంటే ఎట్లా మళ్ళీ అది ఇది అని చెప్పేసి వాళ్ళు భయపడి
అంటే బీజేపీని అనాలంటే వాళ్ళకి పాపం నోరు రాదు, ముఖ్యమంత్రికి రాదు. బడే బాయ్ చోటే బాయ్, ప్రధానమంత్రి రాష్ట్రం కోసం చాలా చేస్తున్నాడని చెప్పి ఆయన నోటితోటి ఆయన్నే పొగుడుతాడు. ఇక బండి సంజయ్ వాళ్ళ జోలికి పోయి మాట్లాడాలంటే అసలు ఎవరికి వీళ్ళకు తరమే కాదు కాంగ్రెస్ వాళ్ళకి. వాళ్ళని పల్లెత్తు మాట అన్నారు. వాళ్ళకి ఇంకా వీళ్ళు వాళ్ళకు రక్ష, వాళ్ళు వీళ్ళకి రక్ష. రక్షాబంధన్ అప్పుడు స్కూళ్ళలో పిల్లలతో ఆడిపిస్తారు, నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరం కలిసి దేశానికి రక్ష అని పాడి రాకెట్లు కట్టించోళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడు వీళ్ళు వాడుకుంటారు, నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరం కలిసి మన ఇద్దరికి రక్ష. అంతే, ఒకరికో రక్ష నడిపేయాలి సినిమాకి, అంతే. నువ్వు అక్కడ అధికారం, నాది ఇక్కడ అధికారం. మళ్ళీ ఢిల్లీ పోతే బీజేపీ మతతత్వ పార్టీ, కాంగ్రెస్ వచ్చేసి విచ్ఛిన్నకారుల పార్టీ అని చెప్పి ఆడదనుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఈ కథ నడుస్తుంది.